హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, సర్వలోకాధిపతి అయ్యా పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనాలైనా. జీవము గల దేవా, జీవాధిపతినైనా నీకు వందనాలు తెలుసుకోకుండా ప్రభా. అవునైనా నా రాజ్యానికి ప్రభా, మా కూర్చోవై నా ప్రభా, దానులకు తిరిగి లేచిన దేవా నీకు వందనాలు ప్రభా. నాయన నా రక్షకానికి కూడా ప్రభా, ఈ పక్షాన్ని నిలబడి ఉన్నావు దగ్గర ప్రభా. మీరే మాట్లాడి సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, దేవుని యొక్క నామం మహిమకరం గాక, దేవుని యొక్క నామం మహిమకరం గాక. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఈరోజు మాట్లాడడానికి నిశ్చయముగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మీ అందరికీ హ్యాపీ ఈస్టర్ డే. ఈరోజు ఈస్టర్ ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈస్టర్ అనగా పునరుద్ధాన దినము. హల్లెలూయా, హల్లెలూయా. పునరుద్ధాన దినము అంటే యేసు ప్రభువుని కల్వరి గిరిలో చిలువకు వేలాడేశారు. ఆయన కల్వరి యొక్క గిరిలో ఆ చిలువ పైన తనకున్న రక్తమును 1 డ్రాప్ శరీరములో లేకుండా మొత్తముగా ఆయన రక్తాన్ని సిద్ధించాడు. హల్లెలూయా. ఆయన ఏ పాపం ఎరగలేదు. ఆయన ఏ పాపం ఎరగలేదు. అసలు ఆయన దోషి కాదు, అసలు ఆయన దొంగ కాదు. కానీ అక్కడ తండ్రి చిత్తము నెరవేర్చడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. అదేవిధంగా ఆయన మన పాపాల నిమిత్తము కొరకై ఆ శ్రమలన్నీ పడి ఆ రక్తమును చిందించాడు. హల్లెలూయా. అక్కడ చిలువ మోస్తూ వెళ్ళుచుండగా అక్కడ చెప్పిన మాట తెలుసా, నేను మళ్ళీ లేస్తును, 3 రోజుల తర్వాత మళ్ళీ లేస్తున్నాను తెలియపరచాడు. హల్లెలూయా. ఇది ఇంకో విషయం విధంగా 3 రోజులు 3 రోజులు గుడారమును మందిరం కూర్చేసి అదే కడుతున్నాడు. అవును కదా. అయితే అక్కడ కూర్చోబెట్టింది ఏంటిదంటే దేహం అన్న శరీరాన్ని కూర్చోబెట్టాడు. అది గుడారం ఆలయమై ఉంది. హల్లెలూయా. ఆ కూర్చోబెట్టింది ఏంటంటే దేవుడు ఆయన యొక్క శరీరాన్ని కూర్చించేశాడు. మరి తిరిగి కట్టింది ఏంటిది అంటే ఆత్మైన దేహాన్ని కట్టాడు. హల్లెలూయా. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. యోహాను 11:25. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే. అందుకు యేసు అంటున్నాడు, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువారు చనిపోయినను బ్రతుకును. నా యందు విశ్వాసం ఉంచిన వారు చనిపోయినను బ్రతుకును. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని వైపు చూస్తూ ఆయన యందు విశ్వాసము చేత మనం ఉంటామో చనిపోయిన వారు బ్రతుకును. హల్లెలూయా. శరీరము చనిపోతుంది, కానీ ఆత్మ యొక్క ఈ దేహంలో ఉన్న ఆత్మ అది బ్రతుకుతుందని నిశ్చయంగా ఈరోజు పరిశుద్ధ ఆత్మను తెలియపరుచున్నాడు. హల్లెలూయా. ఆయన పునరుద్ధారణ లేచాడు. కదా, పునరుద్ధారణ లేచాడు. ఈ సమాధిలో యేసు ప్రభువును మరణించినప్పుడు సమాధిలో ఉంచారు. ఆ సమాధికి పెద్ద రాయిని కలిగజేశాడు. రాయిని పెట్టారు. ఆ సమాధి రాయి ఎవరు తీయడానికి కాకుండా మేకలు కొట్టారు, గొల్లలు వేశారు. ఆ గొలుసుతో వేశారు. ఆ సమాధికి ఏబడిన రాయి ఒక 10 మంది కానీ దాని దొబ్బుతున్న మట్టిగా కానీ అయితే అది జరగనటువంటి ఒక రాయి. అది బాగా బరువైన రాయి అయినప్పటికీ అక్కడ ఆ సమాధి దగ్గర కూడా ఇద్దరు భటులను ఉంచారు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడికి వెళ్ళి ఒక స్త్రీ చూసినప్పుడు సమాధి ఎలా ఉంది? ఖాళీగా ఉంది. హల్లెలూయా. ఆ స్త్రీ ఒక విషయాన్ని మర్చిపోయింది. ఏ విషయాన్ని మర్చిపోయి 3 రోజుల తర్వాత తిరిగి లేస్తానన్నాడు.
ఆ విషయాన్ని, ఇంకో విషయాన్ని తెలుసా, ఇంకో విషయాన్ని ఆలయాన్ని కూర్చేసి 3 రోజులు కడతా అన్నాడు. ఆ విషయాన్ని ఆ యొక్క స్త్రీ మతిపరిచిపోయింది కనుక అక్కడికి అతి చూసే వరకు సమాధి ఖాళీగా ఉంది. అక్కడ చెప్పొద్దు, అక్కడ లేడు, యేసు పునరుద్ధానం లేచాడు. హల్లెలూయా. ఆయన జీవమును సత్యమును ఆయనే. ఆయన విశ్వాసముంచి వాక్యానుసారమైన జీవితంలో కలిగినప్పుడు, ఆయన విశ్వాసం వచ్చినప్పుడు ఈ వాక్యమే నేను సజీవంగా లేపడుతుంది. బైబిల్ యొక్క మాట చెప్తుంది, దేవుని యొక్క మాట సత్యమైన మాట చెప్తుంది. మన జీవితంలో దేవుడి యొక్క వాక్యానుసారంగా నడుచుకున్నప్పుడే ఆయన సజీవులుగా ఉంచుతారని తెలియపరుస్తుంది. యోబు 19:25 అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. హల్లెలూయా. ఆయన నా దేవుడు సజీవుడు, పునరుద్ధారుడు, తరువాత భూమి మీద నిలుచునని నేను ఎరుగును అంటున్నాడు అక్కడ. ఎస్, దేవుడి యొక్క వాక్కులు భూమి మీద నిలిచి ఉన్నాయి. ఆయన రాకడ సమీపంగా ఉంది. ఆయన రాకడ సమీపంలో ఈ భూమి మీద నిలిచిన యొక్క వాక్కులు ఆయన రాకడ సమయంలో మన యొక్క జీవితంలో పెళ్లి కుమార్తెగా అలంకరించబడాలి. మనలో జీవితంలో హృదయమున గుడారమును కట్టాడు 3 రోజుల తర్వాత. మన శరీరాన్ని కూల్చేసి 3 రోజులు దేవుని శరీరాన్ని కూల్చేసి 3 రోజులు పాతాళముకు వెళ్ళి అపవాదైన సాతాన్ని తలను చిత్తుక నేలకు తొక్కాడు. అప్పుడే ఆయన తొక్కి మళ్ళీ అదే సమంచం బయటికి వెళ్ళాడు. వాళ్ళ వెళ్ళాడా లేదా? కొంచెం పడ్డా. ఆయన సమంచం బయటికి వెళ్ళాడు. అక్కడ రాయి దొర్నించబడి ఉన్నది. ఆ స్త్రీ చూసే వరకు రాయి దొర్నించబడి ఉంది. ఖాళీ సమయం ఉంది. ఒక ఓన్లీ ఎలా తెలుసా, ఆయన చుట్టిన తెల్లని వస్త్రములే ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక్కోసారి గమనించండి. యేసు ప్రభువు జన్మించినప్పుడు సన్నటి నారబట్టలతో చుట్టు పెట్టినాయి. ఈయన సిలువలో మరణించినప్పుడు కూడా సేమ్ టు సేమ్ నారు చుట్టబడింది, చుట్టేశారు. అంటే ఏమియు మనము పుట్టినప్పుడు తీసుకురాలేము, ఏమి కూడా పోయేటప్పుడు తీసుకుపోలేము. ప్రియమైన కుమార్తె, నువ్వు డబ్బు, ధనము, దానం ఏదుగున్నా మన ఎంట రావు. అవి భూమి ఇక్కడనే భూమిని ఈ లోకములనే తుప్పు పట్టిపోయేదే అని బైబిల్ లేఖనములే తెలియపరుస్తుంది. దేవుని యొక్క వాక్యము భూమి మీద నిలిచి ఉంది అనగా ఆది అందు వాక్యమే దేవుడు ఉంది అనగా దేవుని యొక్క వాక్యము, ఈ జీవమైన యొక్క మాటలు భూమి మీద నిలిచి ఉన్నాయి. దాన్ని అనుసరించకపోకుండా ఎంతో మంది కాలగర్భ కలిసిపోతున్నారు. కానీ ఈ సత్యమైన మాట ఏదో తెలుసా, ఆయన ఎందుకు విశ్వాసముతో ఘనపరుస్తున్న వారి యొక్క హృదయములో వాక్యము నాటబడుతున్నప్పుడు ఎప్పుడు కూడా పునరుద్ధానుడై ఉంటాడట. హల్లెలూయా. అనగా సజీవంగా నిలిచి ఉంటారు. ఆయన నామములు చూపించి కనపరుస్తుంటారు. ఆయన రాకడ సమయం ఉంది కదా, నీవు వాక్యం చేత అలంకరించబడ్డప్పుడు నిన్ను ఆ పల్లెకలో తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. కీర్తన 19:14. సరే, యోబు అదే 19:27 చదువుకుందాం. నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరును కాదు, నేనే కన్నులారా ఆయన చూచెదను. నాలో నా అంతరింద్రియములు కృషించి ఉన్నాయి. హల్లెలూయా. అక్కడ స్త్రీ సమాధికి వచ్చి చూసినప్పుడు సమాధి ఖాళీగా ఉంది. ఇంకా వస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి అంటున్నాడు, సమయం లేదు కనుక వ్యక్తి పేరు చెప్పడం లేదు. వ్యక్తి అంటున్నాడు, నేను అక్కడ చూశాను,
నేను అక్కడ చూచాను, ఆయన నేను చూచాను కనుకనే నాలో అంతరంగంద్రయాలు ఆయన స్తుతి ఆయన చూడంగానే నాలో జీవము పుట్టుకొస్తుంది అని చెప్పాడు కదా. అక్కడున్న వారు సమాధిలో వేయబడ్డ యొక్క క్రీస్తు ఎక్కడ ఉండబోయేటిది ఆశ్చర్యపోయారు. చూడండి, నా యేసయ్య ఎక్కడ లేడు, నీలో ఉన్నాడు, నీ పక్కకు ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ మాట వింటున్నాడు, నువ్వు చూస్తున్న క్రియలు చూస్తున్నారు. దేవుని యొక్క వాక్యానుసారంగా నడుచున్న యొక్క జీవితంలో ఫలించుటకును ఆయన చిత్తము చేస్తున్నాడు. ఆయన రాకట యొక్క సమీపం ఉంది కనుక ఏమంటో తెలుసా, నీవు పెళ్లి కుమార్తెవై ఉండగా నువ్వు అలంకరించబడ్డప్పుడు వధువు వస్తున్నాడు. వారు సంఘము సిద్ధముగా అయి ఆ పెళ్లికిలో పోవాలి. ఆ పల్లెకి లేడి తెలుసా, ఆయన రాజ్యములకి వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. దొంగతో ఏమన్నాడు? దొంగ ఏమన్నాడు? రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అన్నాడా? ఎస్, ఆయన జ్ఞాపకం చేసుకోవడం కాదు, ఆయన రాజ్యంలో స్థిరంగా కూర్చోడానికి సిద్ధంగా ఉన్నాడు. కీర్తన 19:14 యెహోవా నా ఆశ్రయదుర్గమా, యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను, నా హృదయము ధ్యానమును, నా నోటి మాటలను హృదయ ధ్యానములను నీ దృష్టికి అంగీకరించగలుగును గాక, మనం చేసిన ప్రతి ఒక్క మాటను ప్రతి ఒక్కటి కూడా ఆయన దృష్టి అంగీకరించబడాలంటే ఆయనకు ఆత్మచేత నింపబడి ఉండాలి. దేవుని యొక్క వాక్యానుసారం యొక్క జీవితం కలిగి ఉండాలి. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నా కుమారుడా నా కుమార్తె అంటాడు. హల్లెలూయా. చివరిగా చదువుకుందాం. ప్రకటన 1:18. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడై తిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడై ఉన్నాను. ఇదిగో యుగ యుగములు సజీవుడై ఉన్నాను. హల్లెలూయా. అవునా? మొదటి వాడని నేనే, కడపటి వాడని నేనే, యుగ యుగములు సజీవుడనే ఉన్నాను. అర్థమైనా? చదువు. మరియు మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. ఎవరి స్వాధీనం ఉన్నాయట? ఆయన స్వాధీనంలో ఉన్నాయి. ఆ తాళపు చేతులు ఆయన స్వాధీనంలో ఉన్నాయి కనుక ఆ తాళపు చేతులు నీకు కావాలంటే ఆయన భయభక్తి కలిగిన వాక్యానుసారంగా జీవించు. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నా యేసయ్య ఆ తాళపు చేతులు నీకు ఇస్తాడు. ఆ తాళపు చేతులు నీకేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక దేవుడు యందు భయభక్తి కలిగి ఉన్నప్పుడు ఆయన వాక్యం చేత నింపబడ్డప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తోడుగా ఉండి నడిపేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొదటి వాడని నేనే, కడపటి వాడను కూడా నేనే అంటున్నాడు. ఆయన మొదటి వాడై ఉన్నాడు, కడపటి వాడై ఉన్నాడని ఆయన తెలియపరుస్తున్నాడు. భయపడకము, నేను మొదటి వాడను. ఉందా? భయపడకను ఉందాడా? ఉందా లేదా? 17 నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి రెండంచులు గల వాడి ఖడ్గమొకటి బయలు వెడలు. ఆయన కుడి చేతులు ఏమున్నాయట? 7 నక్షత్రములు ఉన్నాయి. అవునా? 7 నక్షత్రాలు పట్టుకొని ఉన్నాడు. ఆయన నోటి నుండి రెండంచులు గల వాడి అయిన ఖడ్గము ఒకటి. ఆయన నోటి నుండి రెండంచుల గల ఖడ్గము ఏమవుతాడా? రెండంచులు గల ఖడ్గము ఒకటి బయలు
వెడలుచుండెను. రెండంతల ఖడ్గము బయలుదేరుతుంది. ఇదే దేవుని యొక్క వాక్యము. రెండంతల ఖడ్గములో దేవుని యొక్క వాక్యము బయలుదేరి ఉన్నది. ఆ వాక్యానుసారం యొక్క జీవితం లేని వారి యొక్క జీవితము, ఆ వాక్యాన్ని అనుసరించకపోతే జీవితము, వాక్యం ఈ బైబుల్కి విరోధిగా నడుచున్న జీవితము, ఈ రెండంతల ఖడ్గము చేత, ఈ రెండంతల ఖడ్గము ఉంది. రాత్రి యొక్క అపవాది క్రియలను ఈ ఖడ్గముతో బంధించడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న, ఆయన ముఖం తెలుసా మహా ప్రకాశిస్తూ ఉంది. సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఎలా ఉన్నట? చచ్చిన వాడి వలె ఆయన పాదలము కింద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి, ఉంచాడు. నాతో చెప్పాడు, భయపడకుము, నేను మొదటి వాడను కడపటి వాడను. భయపడకు, నేను మొదటి వాడను నేనే, కడపటి వాడను నేనే, జీవించువాడను. మృతుడైతిని గాని ఇదిగో యుగములు మృతుడైతే గాని ఇదిగో యుగములకు సజీవుడను. మరియు మరణము యొక్క పాతాళ లోకము యొక్క తాళము చెవులు నా స్వాధీనం. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కను తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. నువ్వు భయపడకము, నువ్వు చెడయకము. ప్రతి ఒక్క అపవాది క్రియని కాళ్ళ కింద చిత్తగమనొక్కాలి. ఎందుకు తెలుసా? దేవుడు రెండంతల ఖడ్గానిచ్చాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ యొక్క సహవాసం చేత నింపబడాలి. దేవుని యొక్క వాక్యం హృదయంలో నాటబడాలి. అప్పుడే అంటున్నా, యుగములో నేను ఉన్నాను, నువ్వు భయపడకము అని పరిశుద్ధాత్మ తెలియపరుస్తున్నాడు. ప్రేమ కుమార్తె మన జీవితం ఎలా ఉంది? వాక్యానుసారమైన జీవితం ఉందా? ఆయన పునరుద్ధారణ లేచి ఉన్నాడు. చివరిగా పునరుద్ధారణ లేచాడు. అక్కడున్న జనసమూహానికి వచ్చారు. పునరుద్ధారణ లేచిన తర్వాత ఏడికి వెళ్ళాడు తెలుసా? శిష్యుల దగ్గరికి వెళ్ళాడా లేదా? శిష్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రూములకు వెళ్ళినప్పుడు వీళ్ళు ఏ త్రోవను చూసేసి భూతమని భయపడ్డారు. హల్లెలూయా. అవును కదా? అందులో ఉన్న ఒక క్యాండిడేట్ను అది చేతిలో నీ బొట్టు మీద పట్టి చూడు అన్నారు. వెళ్ళిన తర్వాత ఆ జనసంఖ వచ్చిన తర్వాత ఆయన శిష్యులతో వాళ్ళకు ఉన్న యొక్క ప్రియమైన కుమారుడు, చిన్న పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళందరితో మాట్లాడుకుంటూ ఆరోహణమయ్యారు, పైకి వెళ్ళారు. అంతే. అది నా రాజ్యం అని అర్థం తెలుసా? నేను చిత్తముగా మీ కొరకై అన్న రాజ్యంలో మీ కొరకై బంగారు మేలు మిద్దెలకు మీ కొరకు కట్టడానికి వెళ్తున్నాడు చెప్తున్నాడు. హల్లెలూయా. ఇది ఈ లోకంలో ఉన్నది ఏది కూడా శాశ్వతము కాదు. అందుకని దేవుని యొక్క వాక్యములు ఈ భూమి మీద నిలిచి ఉన్నాయి. వాక్యమే దేవుడై ఉన్నాడు కదా. ఆ వాక్యము సజీవన వాక్యము నిలిచి ఉంది. ఇదే రెండంతల ఖడ్గం మనకుండగా మనకు అసలే భయం లేదు. ప్రియమైన కుమారుని జీవితం ఎలా ఉంది? వాక్యం చేత నింపబడుతున్నావా? దైవ భక్తి చేత నింపబడుతున్నావా? ఆయన విశ్వాసం కలిగి ఉన్నావా? అయితే పరిశుద్ధాత్మ దేవుని అభిషేకించి సిద్ధంగా ఉన్నాడు. ఆకాశం నుంచి అగ్నిపర్వతం తలపైన కుమ్మరించేసి నిన్ను ఏర్పరచుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందామా? మహాగరుడా, ఆశ్చర్యకోవడానికి వందనాయన, సర్వలోకాధిపతి పరిశుద్ధాత్మదేవానికి వందనాలు. జీవము గల దేవా, గొప్ప దేవుడవు, నీతిమంతుడవు, నీతిశీలుడవు, నీవు తప్ప ఈ లోకములో ఎవరు లేరని నమ్ముచున్న వారం కనుకనైనా మీరు సహాయం చేయమని వింటున్న ప్రతి ఒక్క బిడ్డ నా ప్రభా, మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డ నా ప్రభా మీరే బలపరచుమని. అవునైనా మా కొడుకై
నా ప్రభా మరణించి తిరిగి లేచావు, పునరుద్ధానం లేచావు, నువ్వు జీవం గల దేవుడు ఉన్నావు నా ప్రభా. అవునైనా మొదటి వాడను నేనే, కడపటి వాడను నేనే తెలియపరిచావు. మీరే సహాయం చేయమని వాక్యము నా ప్రభా 200 కంటమును అవునైనా ఈ యొక్క వాక్కుల యొక్క భూమి మీద నిలిచి ఉంచావు. అవునా ప్రభా, దాని యొక్క వాక్యానుసారంగా నడిచే కృపను ప్రతి ఒక్క బిడ్డకు అనుకరించి సహాయం చేయమంటున్నాను. అవునైనా నా ప్రభా జీవితంలో నా ప్రభా అవునైనా మారు మనసు లేకపోతే మారు మనసును అనుకరించి సహాయం చేయమని నజరుడైన యేసు నామంలో ప్రార్థించి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.